సంవత్సరం క్రితం వరకు ఏ సినిమా చూసినా ఈ ఇద్దరు హీరోయిన్లే, ఏ స్టార్ హీరో పక్కన చూసినా ఈ ఇద్దరే. ఒక టైంలో ఒకరి ఛాన్స్ లో ఒకరు లాగేసుకున్నారు. కానీ సంవత్సరం నుంచి సినిమా లేక అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోతున్నారు. మరి క్రేజీ హీరోయిన్లు ఎవరో, ఇప్పుడు ఏ సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారో చూద్దాం. పూజా హెగ్డే, శ్రీలీల వీళ్ళంత ఫాస్ట్ గా క్రేజ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు ఈ మధ్య కాలంలో లేరంటారు అభిమానులు. అలా ఏ సినిమా చూసినా, ఏ భాషలో చూసినా అదరకొట్టేశారు. కానీ ఒక్క సంవత్సరంలోనే సీన్ రివర్స్ అయింది. వరుసగా ఫ్లాపులతో ఆఫర్స్ లేక అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ ఇప్పుడు పికప్ అవుతూ వరుసగా ఛాన్స్లు దక్కించుకుంటున్నారు. స్పెషల్లీ రాబిన్ హుడ్ తో బిజీగా ఉన్న శ్రీలీల టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ దక్కించుకుని సినిమాలు చేయబోతోంది. శ్రీలీల, నితిన్ కాంబినేషన్ లో రాబిన్ హుడ్ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల పవర్ఫుల్ రోల్లో కనిపించబోతోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే పుష్ప 2లో చేసిన కిస్సిక్ సాంగ్ కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో అందరిలోనూ మరోసారి హైలైట్ అయింది శ్రీలీల. మరి ఆ ఇంపాక్టో లేక పర్ఫార్మెన్స్ ఇంపాక్టో కానీ నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆల్రెడీ రవితేజతో మాస్ జాతర మూవీలో హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల. ఇది కాక లిస్ట్ లో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంది. నిజానికి తెలుగులో అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఒక టైంలో టాప్ హీరోయిన్ గా కనీసం 4-5 ఏళ్లు ఏల్తుందనుకున్నారు. కానీ వరుస ఫ్లాపులతో సౌత్ నుంచి దూరం అయిపోయింది పూజ. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సౌత్, నార్త్ లో బిజీ అవుతోంది. లేటెస్ట్ గా వరుణ్ ధావన్ తో డేవిడ్ ధావన్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. ఇది కాక షాహిద్ కపూర్ తో దేవా మూవీ చేస్తోంది పూజా హెగ్డే. హిందీ ప్రాజెక్ట్ తో పాటు పూజ సౌత్ లో, స్పెషల్లీ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న 44వ సినిమాతో పాటు విజయ్ 69వ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. సూర్యతో చేస్తున్న సినిమా అయితే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తోంది పూజ. ఇక విజయ్ 69వ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన బాలయ్య సినిమా భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇలా సౌత్ లో 2, బాలీవుడ్ లో 2 సినిమాలతో మళ్ళీ పూజా హెగ్డే కెరీర్ స్పీడ్ అందుకుంది. ఇలా మొన్న మధ్య వరకు అవకాశాలు లేక డల్ అయిపోయిన ఇద్దరు ఇప్పుడు సౌత్, నార్త్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోతున్నారు.